అందరికీ నమస్తే అండి. 2021లో చంద్రబాబు నాయుడు గారికి కుప్పం రూపంలో ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి శాయశక్తులు ప్రయత్నించారు, అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ అధికార బలం ముందు తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి కుప్పం మున్సిపాలిటీని కోల్పోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సేమ్ అదే అగ్ని పరీక్ష ఎదురవబోతోంది పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక రూపంలో. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కూడా హోరాహోరీగా జరగబోతోంది. 2021 నాటికి కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో ఓటింగ్ పరంగా చూసుకుంటే బలమంతా టీడీపీది, చంద్రబాబు నాయుడు గారిది. కానీ వైసీపీ ఎలా గెలిచిందంటే డబ్బులు పెట్టారు, పోలీసులు వ్యవస్థలను వాడారు, అధికారులను వాడారు, దొంగ ఓట్లు వేశారు, రిగ్గింగులు చేశారు, విపరీతంగా ఓట్లు కొన్నారు. ఒక్కొక్క ఓటుకి 5,000, 10,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కొనేశారు, బెదిరించారు, భయపెట్టారు. మొత్తం అన్ని రకాల పోల్ మేనేజ్మెంటు, అన్ని రకాల అక్రమదారులు వాడుకొని కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నారు 2021లో. సేమ్ అదే పంధాలో, అదే తరహాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలవడానికి వాడుతోంది. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పోలీసులను వాడుతున్నారు, వ్యవస్థలను వాడుతున్నారు, వైసీపీ వాళ్ళని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. అవసరమైతే ఓటింగ్ వ్యవహారం ఇలా మొత్తం మీద చాలా పకడ్బందీగా జరుగుతోంది. సో అప్పుడు కుప్పం నియోజకవర్గంలో జరిగిన అక్రమాలన్నీ వాళ్ళకి తెలిసినా అడ్డుకోలేకపోయారు, ఎదుర్కోలేకపోయారు, చేతులు ఎత్తేసారు. చివరిలో మ్యాక్సిమం ట్రై చేశారు కుప్పం మున్సిపాలిటీని కాపాడుకోవడానికి, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. కానీ అక్కడి నుంచి తేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కుప్పం గెలిచాక ఇంక కుప్పం గెలిచాం కాబట్టి అన్నీ గెలిచేసినట్టే అని చెప్పి వై నాట్ 175 అనే ఒక ఇంపాసిబుల్ నినాదాన్ని ఎత్తుకొని నవ్వులు పాలై పాతాళానికి దిగజార్చుకున్నారు పార్టీ. సో వాళ్ళు అప్పుడు కుప్పం విషయంలో ఎంత సీరియస్గా తీసుకున్నారో, కుప్పం మున్సిపాలిటీ విషయంలో అది గెలిచి ఎలాగైతే నెత్తిన కొమ్ములు పెట్టుకున్నారో, కృత్రిమ కొమ్ములు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని ఖచ్చితంగా గెలవడానికి కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి టీడీపీలో మ్యాక్సిమం ఆ జిల్లాలో ఉన్న ముఖ్య నేతలందరూ అక్కడ ఫోకస్ పెట్టారు, అక్కడే తిరుగుతున్నారు. పోలీసులు వ్యవస్థ పనిచేస్తోంది. ఖచ్చితంగా ఇది చెప్పడానికి మనం ఏమాత్రం సిగ్గుపడక్కర్లా. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు పోలీసులు సపోర్ట్ చేయాల్సిందే, సిస్టమ్ తలగ్గాల్సిందే, తప్పదు. సో ఇక్కడ డబ్బులు కూడా పెడుతున్నారు. వైసీపీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వైసీపీ నాయకుల్ని కొంటున్నారు, ఇన్యాక్టివ్ చేస్తున్నారు. మొత్తం మీద పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 10,598 ఓట్లు ఉన్నాయి. సుమారుగా 9,300 నుంచి 9,500 ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. అందులో పోలయ్యే అంచనాల్లో ఈజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సుమారుగా 6,000 ఓట్ల మద్దతు ఉంటుంది. కానీ ఈ 6,000లో వైసీపీ ఓటింగ్ సగం, ఒక 3,000 తగ్గించి 3,000 ఓట్లు టీడీపీకి పడేలా చేయాలి. అంటే ఇక్కడ టీడీపీ పోల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ఏంటంటే ఓవరాల్గా 9,500 ఓట్లు పోల్ అయితే 3,500 టీడీపీకి అయితే 6,000 ఓట్లు వైసీపీ బలం, యాజ్ యూజువల్ బలం చూసుకుంటే. ఎందుకంటే అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి వైసీపీ బలం అక్కడ అలా ఉంది కాబట్టి, వైఎస్ ఫ్యామిలీ బలం అక్కడ ఉంది కాబట్టి. సో ఈ వైసీపీకి పోల్ అవ్వబోతున్న 3,000 ఓట్లలో సగానికి సగం ఓట్లు వీళ్ళు పడాలి. అట్లీస్ట్ ఒక 2,500 ఓట్లైనా పడాలి. అలా పడాలంటే ఆల్రెడీ పోలింగ్ బూత్ల వారీగా, గ్రామాల వారీగా, హ్యాబిటేషన్స్ వారీగా ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు, కమ్యూనిటీ వారీగా లిస్ట్ తయారు చేసుకున్నారు. అక్కడ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయడానికి వైసీపీ స్ట్రక్చర్ బలం ఏంటి, టీడీపీ స్ట్రక్చర్ బలం ఏంటి, వైసీపీకి అక్కడ ఎందుకు ఓట్లు పడతాయి, దాన్ని మనం లాక్కోవాలంటే ఏం చేయాలి అనేటట్టుగా టీడీపీ వాళ్ళు చాలా సూక్ష్మ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నారనమాట. దీనికి వ్యవస్థ సహకారం, పోలీసుల సహకారం అన్నీ కూడా తీసుకున్నారు. సేమ్ చెప్తున్నాను కదా, 2021లో కుప్పం మున్సిపాలిటీ గెలుచుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విర్రవీగారో, ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవడానికి తెలుగుదేశం పార్టీ శాయశక్తులు, సర్వశక్తులు ఒడ్డుతున్నారనమాట. అయితే కుప్పంలో టీడీపీ వాళ్ళు ఒక రకంగా భయపడ్డారు, బెదిరిపోయారు. వైసీపీకి ఎదురొడ్డలేదు, వైసీపీని అంత ధీటుగా ఎదుర్కొనలేదు. ఒకానొక సమయంలో సరెండర్ అయిపోయారు. కానీ ఇక్కడ పులివెందులలో వైసీపీ వాళ్ళు సరెండర్ అవ్వట్లేదు, లొంగట్లేదు, మొండిగా ఫైట్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు అండ్ ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మొండిగా ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాంతం. అక్కడ జడ్పీటీసీ స్థానం ఓడిపోతే పరువు పోతుంది, పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా గెలవాల్సిన సీటు, ఖచ్చితంగా ఫేవర్ ఓట్లు ఉన్న సీటు, ప్రశాంతంగా ఎన్నిక జరిగితే భారీ మెజార్టీతో గెలవచ్చు అక్కడ. కానీ డౌట్లు,
ఎందుకంటే అధికారం ముందు ఓడిపోతామేమోనని. సో అందుకే అంటే నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పేశా, ఏం జరిగిందో అదంతా చెప్పేశా. మేబీ ఇదంతా విన్న తర్వాత కూడా కొంతమంది తిడతారు, కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ కనుక టీడీపీ గెలిస్తే అధికార బలం గెలిచినట్టు, అధికార మదం గెలిచినట్టు, వైసీపీ గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు. సేమ్ కుప్పంలో 2021లో అధికార బలం అధికార మదం గెలిచింది కాబట్టి వైసీపీ గెలిచింది. అధికారానికి వ్యవస్థలు తలగ్గి, ప్రజలు ఓటర్లు తలగ్గారు, ప్రజాస్వామ్యం తలగ్గింది. సేమ్ ఇక్కడ కూడా అది జరుగుద్దా లేదు ఓటర్ల బలమే గెలుస్తుందా అనేది చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఎన్నికన్నమాట ఇది. థ్యాంక్ యూ.